అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, మనలో చాలామంది మన సహోదరుడు ఏదైనా తప్పిపోయినట్టుంటే దాన్ని సరిచేయం మనం. ఎందుకంటే మనం కరెక్ట్గా ఉన్నాం. చూడు, వాడు తప్పిపోయాడు, వాడి మాటల ద్వారా కానీ వాడి తలంపుల ద్వారా వాడు తప్పిపోయాడు, మనం కరెక్ట్గా ఉన్నామని అది ఒక్కటే మన మనసులో ఆనందం, అంతే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19:20, సహోదరులరా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన యెడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక సహోదరుడు తప్పిపోయి నీతి నుంచి తప్పిపోయినప్పుడు వాడిని మళ్ళా తప్పు మార్గం నుంచి మరలగొల్పినప్పుడు అంట అది ఎంతో ఆశీర్వాదం అంట మనకి. కానీ మనకు అట్లా ఉండదు. నేను నీతిగా ఉన్న వాడు పడిపోయాడు, ఈడు పడిపోయాడు, వాడు పడిపోయాడు, ఈడు పడిపోయాడు అని చెప్పి నేను నీతిగా ఉన్నాను, ఇదే మనకి. అది మంచిది కాదు. ఆమె